ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు జైల్లో ఉన్నన్ని రోజులు పొన్నమి మిమ్మల్ని తలుచుకొని రోజు లేదండి. ఆ దేవుడి దయ వల్ల ఇన్ని రోజులకు నిర్దోషిగా బయటకొచ్చారు. అదే సంతోషం. అమ్మమ్మా, నువ్వు వచ్చిన పనేంటి, నువ్వు చేస్తుందేంటి? అతన్ని చూడగానే వచ్చిన పని మర్చిపోయావా? కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా? అదేంటమ్మా, పున్నమితో మాట్లాడతానని వచ్చావుగా? ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదే. మాట్లాడమంటే ఇది కాదు. కళావతి, ఎప్పుడు ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. కాస్త మౌనంగా ఉండు. అమ్మమ్మకేమైందమ్మా? ఏమో ఆయన్ని చూడగానే మతిపోయిందా ఏంటి ఇలా మారిపోయింది? ఏమోనే. ఇతన్ని దగ్గరగా చూస్తుంటే ఆనాడు మా అల్లుడు గారిని చూసినట్టే ఉంది. ఈయన మా అల్లుడు గారు అయి ఉంటారా, లేదంటే నేనే పొరపాటు పడుతున్నానా? ఏమీ అర్థం కావడం లేదు. ఎవరై ఉంటారు ఈయన? ఎక్కడో చూసిన గుర్తు ఎక్కడ అనేది తెలియడం లేదు. మా అల్లుడు గారు అచ్చం మీలాగే ఉంటారు. నానమ్మ, అల్లుడు గారంటే మా చిన్నద్దయ్య భర్త. అవునరా పృథ్వీ. కొన్ని సంవత్సరాల క్రితం చాలా దూరం నుంచి చూశాను. ఆయన పోలిక ఈయన పోలిక చాలా దగ్గరగా ఉన్నాయి. అలాగా? అవునండి, అందుకే అలా అడిగాను. మీరు మరోలా అనుకోకండి. పర్వాలేదండి, మనుషుల్ని పోని మనుషులుంటారు. నా పోలిక మీ అల్లుడి గారి పోలిక ఒకటే ఉండొచ్చు. అంతే అయి ఉంటుందిలేండి. అమ్మమ్మా, మేం చెప్పిందంతా మర్చిపోయావా? ఆ శివదేవయ్య ఇక్కడే ఉండడానికి వచ్చాడు. అసలు దాని గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటమ్మమ్మా? శృతి, నువ్వు కాసేపు నోరు మూయి. ఆయన మన ఇంటి అతిథి. ఆయనతో ఇలాగైనా మాట్లాడేది? ఆయనకిష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవరైనా నోరెత్తితే ప్రాణం తీస్తాను. మీరు వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. మీరు భోంచెయ్యండి. ఎంతైనా వాళ్ళు మీ కూతురు మనవరాలు. వాళ్ళకంటూ కొన్ని అనుమానాలు ఉంటాయి కదండి, అవి తీర్చాల్సిన బాధ్యత మనదే కదండి. అమ్మా, మీరు అనుకున్నట్టుగా నేను శాశ్వతంగా ఉండడానికి రాలేదు. పున్నమి, పృథ్వీ ఇక్కడ ఉండమని బలవంత పెడితేనే ఇక్కడ ఉన్నాను తప్ప వేరే ఆలోచనతో లేను. కొన్నాళ్ల తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా. అదిగో, విన్నారుగా? ఇకనైనా కాస్త ప్రశాంతంగా ఉండండి. ఆయనను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. నాన్నా, తినండి నాన్నా. ఇక తినండి. అమ్మా, ఇంకా చాలమ్మా, కడుపు నిండిపోయింది. కొంచెం తినండి అమ్మా, నాన్నా. ఇంకొద్దమ్మా, నా బంగారం కదా. సరే, ఇది పెట్టేసి వస్తాను. ఇదిగోండి, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీకు ప్రభావతి అనే అమ్మాయి తెలుసా? ప్రభావత? అలాంటి వారు ఎవరు నాకు తెలీదండి. ఒక్కసారి బాగా ఆలోచించండి. ఎంత ఆలోచించినా ఆ ప్రభావతి అనే అమ్మాయి నాకు గుర్తుకు రావట్లేదు. ఇంతకీ ఎందుకు అడిగారు? ఏమి లేదులేండి. మీరుండే ప్రాంతంలోనే మా బంధువుల అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు ప్రభావతి.
తనేవైనా మీకు తెలిసేమోనని అడిగానంతే. బహుశా మా అమ్మకేమన్నా తెలుసుండొచ్చమ్మా, కానీ ప్రస్తుతం మా అమ్మ లేదు. ప్రభావతి అంటే ఎవరో తెలియదంటున్నాడు. ఈయన మా అల్లుడు గారు కాదా? నేనే అనవసరంగా పొరపాటు పడుతున్నానా? లేదంటే ప్రభావతి అల్లుడు గారికి తన నిజమైన పేరు చెప్పలేదా? ఏమో. ఇంకో 4 రోజులు గడిస్తే ఇంకొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అప్పటిదాకా ఎదురు చూడక తప్పదు. అమ్మా, మీ అమ్మకు అసలు బుర్రందా? ఆ శివదేవయ్య పర్మనెంట్ గా మన ఇంట్లోనే ఉండిపోవడానికి వచ్చాడు అంటే ఉండడానికి వాడెవడు, ఉండమని చెప్పడానికి పుణ్యమెవరు అని ఆవేశంగా వచ్చిన మీ అమ్మ ఆ శివదేవయ్యని చూడగానే అసలు అలా మెత్తపడిపోయిందేంటమ్మా? ఇంకా అర్థం కాలేదా? మా అమ్మకి శివదేవయ్యని చూడగానే ఆ అల్లుడేమోనని అనుమానం వచ్చింది. అంటే అమ్మమ్మకి శివదేవయ్య అల్లుడని తెలిసిపోయిందంటావా? తెలుసుంటే సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది. ఇప్పుడు మా అమ్మకి అనుమానం మాత్రమే వచ్చి ఉంటుంది. అనుమానానికి ఇంత అభిమానం చూపించిందంటే ఇక నిజమైన అల్లుడు అని తెలిస్తే నెత్తిన పెట్టుకొని ఊరేగుతుందేమో. అవునండి, శివదేవయ్యని చూడగానే ఆయన మన ఇంటికొచ్చిన అతిథి దేవుడితో సమానం అని ఆయనకి నచ్చినవన్నీ వండించి ఆయనకి నచ్చిన రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి అది అడిగే హక్కు అధికారం మనకి లేవు అని మనకే వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శివదేవయ్య ఎన్నాళ్ళు ఉంటాడు, ఎప్పుడు వెళ్తాడు అని కాదు, ఇంకా సేపట్లో జరగబోతున్న పున్నమి పుద్వీల శోభనం గురించి. శోభనమా? మర్చిపోయారా? ఆ రోజు తల్లి కూతుళ్ళిద్దరూ వెళ్ళి పున్నమిని రెచ్చగొడితే ఏమని మాటిచ్చింది? మా నాన్న నిర్దోషిగా బయటకొచ్చేంత వరకు వాయిదా వేస్తున్నాను అని చెప్పిందా లేదా? అవునన్నా, చెప్పింది. ఇంకేముంది, ఆ శివదేవయ్య ఎలాగో నిర్దోషిగా బయటకొచ్చేశాడు. ఆ భాగ్యమ్మ పృథ్వీకి పున్నమికి శోభనం ఏర్పాటు చేస్తుంది. వాళ్ళెంచక్క 2 పిల్లల్ని కంటే మా అమ్మ ఆ పిల్లల్ని చూస్తూ మురుసుకుంటూ ఉంటుంది. మనమేమో ఏడ్చుకుంటూ కూర్చున్నాం. అమ్మో, వాళ్ళిద్దరికీ శోభనం జరగడానికి వీల్లేదమ్మా. ఏదో ఒకటి చేసి మనమే ఆపాలి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఈ దరిద్రానికి కూడా ఏదో ఒక ఉపాయం ఉంటుంది. ఆలోచిద్దాం. అదిగో శోభనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు. రారా పృథ్వీ, డెకరేషన్ అదిరిపోయింది కదా? అన్నయ్య, ఇప్పుడు ఏర్పాట్లన్నీ ఎందుకన్నయ్యా? రేయ్, బాలేవాడివే. ఎప్పుడు అన్నయ్య అని అడగాల్సిన వాడివి ఎందుకు అన్నయ్య అని అడుగుతావేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.